ఏందిరా ఇద్దరు మొఖం ముడుచుకుని వస్తున్నారు? అసలే నోరు మూసుకుని ఉంటావా? లేదంటే వెళ్లే దారిలో ఏదైనా బావిలో పడేస్తా. నేనేం చేశాను రా? నువ్వు అసలు ఆడదానివేనా? ఊరికే ఉన్న పిల్లని లవ్ చేయించి గొంతు కోయించి నట్టెట్లో వదిలేసి వచ్చినావా? ఏది ఎప్పుడు ఎలా చేయాలో నాకు తెలుసు. నేను చెప్పేది మాత్రం ఈనో. బండి ఎడం పక్క పోని. వసేయ్, ఇప్పుడు అటుపక్కెందుకే? తిప్పమంటే తిప్పరా, మాట్లాడమక. ఏంటి ఇక్కడికెందుకు తీసుకొచ్చి? నోరు మూసుకొని రారా, అన్నిటికీ కారణం ఉంది. అవును, ఎవరు మీరు? ఏం కావాలి? అదే తల్లి, నీ మొగుడు బాచిలేడా? అదుగా వస్తున్నారు. ఆ రోజు మమ్మల్ని మార్కెట్ లో కొట్టింది. కోపడకయ్యా, కోపడకు. బాజీ, నువ్వైనా చెప్పయ్యా. నువ్వు చెప్తేనే నీ ఓళ్ళు వింటారు. నీ ఓళ్ళని నా మనవడు కొట్టింది తప్పే, నీ కాదంటలేదు. నీ గురించి అడిగి తెలియదయ్యా. నువ్వు పాపం ఆడదని కూడా చూడకుండా గొంతు కోసినాడు కదా. ఇక మీద నీ ఓళ్ళ జోలికి గాని, నీ గొడవల జోలికి గాని నా మనవడు రాడు. అంతెందుకు, నీ నేడున్న చోటికి కూడా నా మనవడు రాడు. అందువల్ల వాడిని క్షమించి వదిలేయ్యా. ఈ మాదిరిగా నిన్ను అడుక్కుంటాననుకున్నావా? నే చెప్పేది రోలెక్స్, నా మనవడు గురించి నీకు తెలియదు. ఆ రోజు ఆ భానుమతి అడిగినప్పుడు నా మనవడిని ఎల్రా అనుంటే నువ్వు సచ్చేవాడివి, అది బతికుండేది. అయినా మునిగిపోయింది ఏమీ లేదు. ఇప్పటి నుంచి ఆ భాగ్యం పిల్ల నా మనవరాలు. చూడు బాజీ, ఆ పిల్ల మాట ఎత్తినందుకే నీ ఓళ్ళని నా మనవడు రోడ్డు మీద ఉతికి ఆరేశాడు. ఇంకోసారి ఆ పిల్ల జోలికి వెళ్ళావనుకో, నీ తల తీసి బొంగరంలా తిప్పుతాడు. నీలాంటోడు ఒక్క నేయడానికి 10 మందితో పోతాడు, కానీ నా మనవడు 10 మంది నేయడానికి ఒక్కడే పోతాడు. నేనెందుకు నా మనవడికి రాయుడు అని పేరు పెట్టానో తెలుసా? తన ధైర్యాన్ని మాత్రమే నమ్ముకొని జీవితాంతం బతికి తన ప్రాణాన్నే వడ్డి పోరాడా బుక్కరాయుడు. ఆ మహావీరుడి పేరే నా మనవడికి నేను పెట్టాను. ఆ రాయుడు తెల్లోళ్ళని ఎదిరించి ప్రాణాలు వదిలాడు, కానీ నా మనవడు నీలాంటి హంతకుల ప్రాణాలు తీస్తాడు. ఏ ముసలే, లోతు తెలియకుండా కాలెడుతున్నావు. హే, కాలెట్టేది లోతు చూడ్డానికే, లోతు చూసేది కూకటేలు పీకడానికి. రే ఇక్సు, కొట్టడంలో 3 రకాలున్నాయి. 1 మాట్లాడక ముందు కొట్టడం, 2 మాట్లాడుతుండగా కొట్టడం, 3 మాట్లాడినిచ్చి కొట్టడం. ఇందులో రాయుడు మొదటి రకం, మాట్లాడక ముందే కొడతాడు. ఇంకా నయ్యానమ్మా, ప్రేమించిన పిల్లని ఇట వదిలేసి వచ్చినావని మనసు చాలా కష్టపడింది. కానీ నువ్వు ఎప్పుడైతే ఆడిని బెదిరించావో అప్పుడే నా ప్రాణం లేచొచ్చింది. ఇప్పుడు నాకు నెమ్మదిగా ఉంది. ఒరే, ఒకసారి తప్పు చేశాను. నిన్ను నమ్మొచ్చిందాన్ని పొమ్మని నడి రోడ్డు మీద ఒక ప్రాణాన్ని పోగొట్టుకున్నాను. ఆ దిక్కుమల్లోడు ఆ పిల్లని నా కళ్ళ ముందే చంపడం చూసి నా ప్రాణం అల్లాడిపోయిందయ్యా. ఆ బాచిగాడు ఈ పిల్ల తల్లి గొంతు కోసేటప్పుడు తను నన్ను చూసిన చూపుందే, అది ఈ రోజుకి నన్ను పొడుస్తూనే ఉందయ్యా. అప్పుడు నీ మనవుణ్ణి పంపుంటే నా ప్రాణం పోయుండేదా అని నన్ను చూసి అడుగుతున్నట్టే అనిపించిందయ్యా. గాజుల కొట్లో 4 చూస్తుండగా వయసు పిల్లను కొట్టానే అని బాధపడతానే ఉన్నాను. క్షమించమని అడుగుదామని ఆ పిల్ల ఇంటికి వెళ్ళాను. అప్పుడే వాళ్ళ అమ్మతో ఉన్న ఫోటోను చూశాను. జీవితంలో నేనెవరికి ఏ ద్రోహం చేయలేదు, ఇది తప్ప. ఆ పాపానికి పరిహారం చేయడానికే ఈ పిల్లతో నీ పెళ్లి జరగాలనుకున్నాను. ఆ సమయంలోనే మార్కెట్లో ఆ పిల్ల వాళ్ళమ్మని చంపిన చోడు సోతా పోయింది. తను నిన్నే చూసిందని నీతో ఆపదని చెప్పి ఆ పిల్లని నీతో లవ్ చేయించాలనుకున్నాను. నేను అనుకున్న మాదిరిగా నువ్వు ఆ పిల్లని మన ఇంటికి తీసుకొచ్చావు. ఇలా చూడు మనవడా, వాళ్ళ అమ్మను పోగొట్టుకున్నట్టుగా ఈ పిల్లని మనం పోగొట్టుకోకూడదు. అందుకు తను నీతో ఉండాలా, లేదా నువ్వు తనతో ఉండాలా. అందుకని రేపే నీకు తనకి పెళ్లి.
దీన్ని ఎవడూ మార్చలేడు. అది కాదే, ఇలా వారం వర్జం చూడకుండా ఎవరిన పెళ్లి చేస్తారా? రేయ్, చేసేది మంచి అయితే అంతా మంచే జరుగుద్రా. బుప్పరాయి సముద్ర గ్రామ ఆచారం ప్రకారం, పాపంపేట గ్రామ ఆచారం ప్రకారం ఇరు గ్రామాలు మాట్లాడుకున్న విషయం ఏమిటంటే, బుప్పరాయి సముద్ర గ్రామానికి చెందిన కీర్తిశేషులు కృష్ణయ్య మంగమ్మ గారి మనవడు సుబ్బరాయుడు అనే వరునికి, పాపంపేట గ్రామానికి చెందిన లాయరు నరసింహులు కీర్తిశేషురాలు భానుమతి దంపతుల ఏకైక కుమార్తె భాగ్యలక్ష్మి అనే వధువుకి ఇరు గ్రామాల పెద్దల సమక్షములో ఈ వివాహం జరిపించబడుతోంది. ఇప్పుడు పిల్ల తరఫున నరసింహులు గారు తాంబూలాలు తీసుకుంటారు. ఏమత్తా, పెళ్లి కొడుకు తరఫున తాంబూలాలు తీసుకునేది ఎవరు? నా మనవడు కొక్కరికో తీసుకుంటాడు. ఆడెందుకు తీసుకోవాలా? ఏ ముసలి నువ్వు తీసుకో. నువ్వు దేనికి ముసలి తీసుకోకూడదు? తాత సచ్చాడనా? మరి అలా అయితే వకీల్ పెళ్ళాం కూడా సచ్చింది. ఆయన వచ్చి తట్ట మార్చుకోవాలా? అయినా పెళ్లి మండపంలో ఏం జరుగుతుంది? ఆడదానికో న్యాయం, మగాడికో న్యాయమా? బాచే, పెళ్ళంటే శాస్త్రం సాంప్రదాయం ఉంటుంది కదా. ఏందే శాస్త్రం సాంప్రదాయం ఇలాంటి మనుషులకే, అన్నమ్మ లాంటి దేవతలకు కాదు. ఏ రాయుడు, నేను చెప్పింది కరెక్టే కదా? గుళ్ళో అలంకారం చేసినా చేయకపోయినా సామి సామే. అది ఎళ్ళి దండం పెట్టుకునే సామి కాదు, ఎప్పుడన్నా దండం పెట్టుకునే సామే. ఇట్లాంటి దేవత గనక నా ఇంట్లో ఉందే అనుకో, పాపం బయటే కాదు పడమర మొత్తం నాదే. ఏందబ్బా రాయుడు చూస్తున్నా? నువ్వు మాట్లాడాల్సిందంతా నేను మాట్లాడుతున్నానా? నిన్న ముసల్ది నీ ఈరత్వం గురించి అంతలా చెప్పిందే. ముసల్దా అది? భద్రం భద్రం. నువ్వే కదా అన్నావు కొట్టడంలో 3 రకాలున్నాయని. 1 మాట్లాడక ముందే కొట్టడం, 2 మాట్లాడుతుండగా కొట్టడం, 3 మాట్లాడినిచ్చి కొట్టడం. ఇందులో రాయుడు మొదటి రకమే, కానీ రోలెక్స్ 3వ రకం. మాట్లాడినిచ్చి కొడతాడు. దెబ్బకి పడితే ఎప్పటికీ లేవు. ఏం ముసలే, ఏంద్రా? ఆ బాచిగాడు పెళ్లిలో నిన్ను అంతలా బెదిరించాడు, నిన్ను చూసి భద్రం అని చెప్పి వెళ్ళాడు. భద్రం అంటే ఈ టైపు కాదు, ఈ టైపు. ఏరా, వాడొక మనిషిని ఈ మంచి రోజు నాడు వాడి గురించి మాట్లాడుతున్నావు. ఏంది? నా మనవడు నిన్ను పిలుస్తున్నాడో ఏంటో అడుగు. నీ మనోడు వెనక నుంచి పిలిచింది నువ్వెలా పసిగట్టేవే? నీ కళ్ళల్లో చూశాను, లేచిపోరా. రే చీకట అవ్వక నా కళ్ళల్లో సినిమా కనిపిస్తుందా? అవునవును, పోరా. ఏమైంది వీడికి? రే ఫస్ట్ నైట్ గదిలోకి వెళ్లకుండా ఇక్కడ రోడ్డు మీద తిరుగుతున్నావేంట్రా? ఏం లేదురా, రూమ్ లోకి వెళ్ళడం తలుచుకుంటేనే భయంగా దడదడమంటుందిరా ఒళ్ళంతా. ఏంది భయంగా దడదడగా ఉందా? అది చేతగానోడు చెప్పేదే. మామా నువ్వు సరుకున్న మగాడివి. ఆ ముసల్ది 3 లీటర్ల పాలు 30 లీటర్కి చక్కగా కుదించి చక్కగా చెంబులో పోసింది. దాన్ని గుట్టుక్కుని తాగి చటుక్కుని పడుకో, అంతా అదే జరుగుద్ది. నువ్వు వెళ్ళు మావా, వెళ్ళు. ఉండ్రా, వెళ్ళమంటుంటే వెళ్ళు. ఆర్పియాలా? ఇదొకటి.